హాయ్ అండి. నా రావణ బాస్ పార్ట్ 38. అతిథి భయపడుతూ అలమారాలో దాక్కుని ఉంటుంది. అనురాగ్కి ఏమవుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. బయట 2 సార్లు బుల్లెట్ ఫైర్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. అతిథి భయంతో చెవులు గట్టిగా మూసుకుంటుంది. అభి రూమ్ కి దగ్గరలో ప్రమాదం పొంచి ఉందని అతిథి అర్థం చేసుకుంటుంది. కొంతసేపటికి వెళ్ళ మొత్తం సైలెంట్ అయిపోతుంది. పవర్ వస్తుంది. అతిథి మెల్లగా అల్మారా ఓపెన్ చేసి బయటికి చూస్తుంది. ఎవరూ కనబడరు. అనురాగ్ ని బయటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి గాలి వచ్చేటట్టు విండోస్ అన్ని ఓపెన్ చేసి డోర్ లాక్ చేసి బయటకు వస్తుంది. చుట్టూ గమనిస్తూ ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసుకుంటూ కిచెన్ వరకు వెళ్లి గ్లాస్ తో వాటర్ తీసుకుని మళ్ళీ అనురాగ్ దగ్గరకు వచ్చి అనురాగ్ నోట్లో కొన్ని వాటర్ పోస్తుంది. అనురాగ్ ఇబ్బందిగా ఊపిరి తీసుకుంటూ కొంచెం కళ్ళు తెరుస్తాడు. అతిథి కొంచెం రిలాక్స్ అవుతాడు. అనురాగ్ మళ్ళీ నిద్రపోతాడు. అతిథి అనురాగ్ కి దుప్పటి కప్పేసి తన ఫోన్ కోసం రూమ్ దగ్గరికి వెళ్లాలని ఆలోచించి నెమ్మదిగా బయటికి వచ్చి నడుస్తూ ఉంటుంది. విల్లా మొత్తం సైలెంట్ గా ఉంటుంది. మనసులో ఏదో భయం వెంటాడుతూ ఉంటుంది. అతిథి గోడ సపోర్ట్ గా చేసుకుని నడుస్తూ ఉంటే ఉన్నట్టుండి తన భుజం మీద ఒకరు చెయ్యి వేస్తారు. అతిథి భయంతో గట్టిగా అరవబోతే అతిథి నోరు మూసేస్తాడు. అతను చీకటిగా ఉన్న వైపు నుంచి వెలుతుల్లోకి వచ్చి కనబడగానే అతిథి షాక్ అవుతుంది. అతిథి అభిని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. అతిథి గుండె వేగాన్ని బట్టి తనెంత భయపడుతుందో అర్థం చేసుకుంటాడు. అభి కూల్ అతిథి, ఏడవద్దు, శబ్దం చెయ్యొద్దు అని అనగానే అతిథి సైలెంట్ అయిపోతుంది. అభి అనురాగ్ ఎక్కడా, వాడు బాగానే ఉన్నాడు కదా అని టెన్షన్ గా అడగగానే అతిథి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనురాగ్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మీ రూమ్ లో నిద్రపోతున్నాడు. లాక్ చేసి వచ్చాను. ఎలాగైనా నా ఫోన్ తీసుకుని మీకు కాల్ చేయాలి అనుకున్నాను అని మాటలు రాకపోయినా అతి కష్టం మీద అభి సీతమ్మ అని అనగానే అభి అతిథిని హక్ చేసుకుని తల నిమురుతూ నాకు తెలుసు అతిథి, చూశాను అని బాధపడతాడు. అతిథి ఇద్దరి వైపు ఒక బుల్లెట్ రావడం గమనించిన అభి అతిథిని తోసేస్తాడు. అభి భుజానికి బుల్లెట్ తగులుతుంది. ఓ అని అరిచి కింద పడిపోగానే అతిథి అభి అని అరిచి అభి దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని లేపి, అభి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద, నీ రూమ్ లోపలికి వెళ్ళి లాక్ చేసుకుని పోలీసులకు కాల్ చేద్దాం. అతిథి దుప్పటా తీసుకుని భుజానికి కట్టుకుని అతిథికి సైగ చేస్తాడు. అభి భుజానికి దుప్పటా కట్టి అభి చెయ్యిని పట్టుకుని పద అంటుంటే అభి కదలడు. అభి పద వెళ్ళిపోదాం, అలా ఉండిపోయావేంటి పిచ్చా అని అనగానే అభి అతిథికి మాట్లాడొద్దని సైగ చేసి అడుగుల శబ్దం వచ్చే వైపుకు నడుస్తూ వెళ్తాడు. వెలుతురులో కొంతమంది మనుషుల నీడలు కనిపిస్తాయి. వెంటనే అభి అటువైపుకు పరిగెత్తుతాడు. అతిథి అభి వెనకాలే ఫాలో అవుతుంది. అభి పిస్టల్ బయటికి తీసి ఒక అతన్ని టార్గెట్ చేసి బుల్లెట్ ఫైర్ చేస్తాడు. అతను గట్టిగా అరిచి వెనక్కి పడిపోగానే అతని చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళల్లో ఒక అతను చుట్టూ చూస్తూ అతను ఏయ్ సాలా, షోర్ మే అభిలాష్ నహీ హై నా, బుల్లెట్ కైసే ఫైర్ కియా అని కోపంగా అడిగితే ఇంకొక రౌడీ ఇంకా ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో వెతకాలి అని అనగానే అతను కూడా బుల్లెట్ తగులుతుంది. మెయిన్ డోర్ వైపు పరుగులు తీస్తారు. మొదటి బుల్లెట్ తగిలిన అతను తప్పించుకుంటాడు. కానీ ఇంకొక బుల్లెట్ తగిలిన అతను అభికి దొరుకుతాడు. అభి వాడిని బాగా కొడతాడు. ఒక రూమ్ లో పడేసి లాక్ చేస్తాడు. అతిథి అభి ఫైట్ చేయటం, తన దగ్గర అది పెట్టుకోవడం చూసి షాక్ అవుతుంది. అభి చేస్తున్న పనులన్నీ చూస్తూ ఉండిపోతుంది. అభి వెంటనే గుణ విష్ణులకి కాన్ఫిడెంట్ కాల్ పెడతాడు. గుణ చెప్పు అభి, నీ కాల్ కోసమే వెయిటింగ్, త్వరగా స్టేషన్ కి వచ్చేసే, సిఐ వస్తే ప్రాబ్లం అవుతుంది. అభి వస్తున్నా, ఇక్కడ మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఎవరో అటాక్ చేశారు. మన ప్రాపర్టీస్ అన్నిటినీ దగ్గర సెక్యూరిటీకి అరేంజ్ చేసి పాపం సీతమ్మ చనిపోయింది. గుణ ఓ మై గాడ్, ఐఎమ్ సారీ అభి, నేను నువ్వు చెప్పిన నెంబర్స్ రెండింటికి కాల్ చేశాను. ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మనకేమో డైరెక్ట్ గా వచ్చి సేవ్ చేసే టైం లేదు. ఎనీవే నేను తన ఫ్యామిలీతో మాట్లాడతాను, దగ్గరుండి తన అంత్యక్రియలని ఏర్పాటు చేపిస్తాను అని బాధపడుతూ ఉంటే అభి అతిథి అనురాగ్ సేఫ్ గా ఉన్నారు. ఒకరిని రూమ్ లో లాక్ చేశానుగా,
బాగా దెబ్బ తగిలింది. అప్పుడే లేవడు. మీ ఇద్దరు మన వాళ్ళతో వచ్చి ఇక్కడంతా క్లియర్ చేయండి. వాడికి కాపలాగా ఉండండి. వాడి సంగతి నేను తెలుస్తాను. నేను మళ్ళీ స్టేషన్కి వస్తున్నాను. అభి అతిథి వైపు కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతాడు. అతిథి, అభి నాకు చాలా భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అరుస్తూ ఉంటే, అభి షటప్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు, వెయిట్ చేయి, నేను వెళ్ళాలి అని స్పీడ్ గా కారులో బయలుదేరతాడు. అభి వెళ్ళిన 10 నిమిషాలకి గుణ, విష్ణు కొంతమంది మనుషులతో అభి ఇంటికి వస్తారు. అతిథి గుణ విష్ణుకి సీతమ్మని షూట్ చేసిన ప్లేస్ చూపిస్తుంది. వాళ్ళతో వచ్చిన మనుషులు సీతమ్మ బాడీని తీసుకుని వెళ్లి కారులో పెడతారు. సీతమ్మ బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగించాలని తీసుకెళ్తారు. విష్ణు, సీతమ్మ ఫ్యామిలీకి మనమే అండగా ఉండాలి, అభిసార్ వాళ్ళతో మాట్లాడతారని చెప్పండి. అతిథి అనురాగ్ ని గుణ వాళ్ళని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ అనురాగ్ ని చెక్ చేస్తూ ఉంటారు. గుణ రూమ్ బయటే ఉంటాడు. విష్ణు అభి ఇంటి సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు. అతిథి, గుణ గారు, ఏంటిది సడన్ గా అరెస్టులు, బుల్లెట్లు, రౌడీలు, నాకేం అర్థం కావట్లేదు, అన్యాయంగా ఒక ప్రాణం పోయింది అని ఏడుస్తూ ఉంటే, గుణ, అతిథి, నీకు ఏం తెలుసో ఏం తెలీదో నాకు తెలీదు. అభి చేసేది ఒక యుద్ధం, చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇంతకంటే నీకేం చెప్పినా అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అభి తప్పు చేయడు. వాడి చేసే ప్రతి పనిలో అవంతరాలు ఎదురవుతూ ఉన్నా మంచి చెయ్యాలని శక్తి కొద్దీ పోరాడుతున్నాడు. అతిథి, మంచి చేస్తే ఇలా రౌడీలు ఎందుకు అటాక్ చేస్తారు? తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రమాదంలో పడేసి తను ఎవరికో హెల్ప్ చేస్తున్నా, మంచి చేస్తున్నా, ఇదంతా అనడం కరెక్టేనా? గుణ, అతిథి, మాకు ఈ విధంగా మీ మీద అటాక్ జరుగుతుందని మా వాళ్ళ నుంచి న్యూస్ వచ్చాక డైరెక్ట్ గా వచ్చే టైం లేక నీకు సీతమ్మకి కాల్ చేశాం. నిన్ను, అనురాగ్, సీతమ్మని కాపాడాలని ట్రై చేశాం. కానీ ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేం ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాం. తప్పదు అతిథి, ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. నా తప్పు కూడా ఉంది. ఫోన్ లిఫ్ట్ చేసుంటే సీతమ్మ బ్రతికేది. సీతమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది. తను చనిపోవడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అంటుంది. గుణ, అవును, సీతమ్మ అభికి కూడా బాగా అలవాటైపోయింది. వాడు అలా కనిపిస్తాడు గాని చాలా సెన్సిటివ్, చాలా బాధపడతాడు. అతిథి అభిని తలుచుకుంటుంది. అభి నాకు బుల్లెట్ తగలకుండా కాపాడ్డాడు, నన్ను ప్రొటెక్ట్ చేశాడు. అభిని చూడగానే నా భయం మొత్తం పోయింది. ఇలాంటి వాడి కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చాను. అభినే నా హీరోనా? అభి గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి. అభిని ఎవరు టార్గెట్ చేశారు, ఎందుకు చేశారో తెలుసుకోవాలి అనుకుంటుంది. డాక్టర్, అనురాగ్ ఏమీ కాలేదు, జస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం అవటం వలన అలా స్పృహ తప్పాడని చెప్తారు. అతిథి, అనురాగ్, గుణ, విష్ణులు కలిసి ఇక ఫుల్ సెక్యూరిటీతో అభి ఇంటికి వస్తారు. ఇంకది చంద్ర ఇంట్లో. కానీ సీతమ్మ చనిపోవటం చాలా బాధాకరం. నిహాష్, నానా, మూర్తి అంకుల్ ఈసారి ప్రాఫిట్ లో మన షేర్ తగ్గించాడు. ఎందుకు? మనకిప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవసరం కదా. చంద్ర, మనందరికీ నష్టపరిహారం ఇచ్చి ఆల్రెడీ నష్టంలో ఉన్నాం. ఇప్పుడు మూర్తి ఇలా చేస్తే ఎలా? నేను మాట్లాడతాలే. మనకి ప్రాఫిట్ షేర్ తగ్గించినప్పుడు మనం ఆయనతో కలిసి పార్ట్నర్ అవటం వేస్ట్. పార్ట్నర్షిప్ అంటే లాభమైనా నష్టమైనా ఇద్దరు షేర్ చేసుకోవాలి. చంద్ర, నీకన్నీ తెలుసు. ఆల్రెడీ మెడిసిన్ వల్ల చనిపోయిన వాళ్ళు కౌంట్ తగ్గించింది మూర్తియే. తనని సపోర్ట్ చేయకపోతే మనకు ఆదాయం రాదు. మన కంపెనీ రోడ్డు మీద పడుతుంది. నానా, ఆదాయం కోసమే కాదు, కొన్నిసార్లు ప్రిన్సిపల్స్ కోసం కూడా బిజినెస్ చేయాలి అంటాడు కోపంగా. వర్ష వీరిద్దరి మాటలు వింటూ ఉంటుంది. నాకు సలహాలు ఇవ్వటానికి కాదు. నిహాష్, మీ వ్యాపారం మీ ఇష్టం అంటారు కాబట్టి అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. చంద్ర, కావాలంటే నువ్వు కూడా వెళ్ళిపో. నాకు నా వ్యాపారం ఒంటరిగా చేసుకోవటం తెలుసు. నేనెవరి సూచనలు అక్కర్లొద్దు, నాకెవరి సలహాలు అక్కర్లొద్దు. నిహాష్ ఇంత మొండుగా ఉంటారేంటి నాన్న అని అనేసి తన రూమ్ కి వచ్చేస్తాడు. వర్ష, నిహాష్, నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అత్తయ్య కోసమేగా. నువ్వు బిజినెస్ లో మీ నాన్నకి తోడుగా ఉన్నావు. అలాగే ఉండి కొంచెం డబ్బు సంపాదించుకో. ఫ్యూచర్ లో నీ ఆస్తి నీకు వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నిహాష్. వర్ష, నువ్వెందుకని బిజినెస్ విషయాల్లో కలుగు చేసుకుంటున్నావు? మా నాన్న అమ్మని టెన్షన్ పెట్టినట్టు నేను నిన్ను టెన్షన్ పెట్టాలి అనుకోవట్లేదు. నువ్వు హ్యాపీగా ఉండు, ఇవేమీ పట్టించుకోకుండా ఉండు. కేవలం ఇంటి మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి. అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండు చాలు.
అది కాదు నిహాష్, నువ్వు మావయ్యతో గొడవ పడితే మీ అన్నయ్యలాగా బయటికి వెళ్ళి కొత్తగా మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలి. మీ అన్నయ్యకి ఏదైనా మేనేజ్ చేసుకునే టాలెంట్ ఉందని అత్తయ్య చెప్తూ ఉంటారు అని అనగానే, నిహాష్ అంటే నాకు టాలెంట్ లేదంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మీకు శ్రమ దేనికి? ఇలాగే లైఫ్ లాంగ్ ఎంజాయ్ చెయ్యండి అంటున్నాను. మన టైం వచ్చినప్పుడు మన టాలెంట్ చూపిస్తాం. నిహాష్, నువ్వు ఆఫీస్, డబ్బు, ఆస్తి ఇవేమీ ఆలోచించొద్దు. రిలాక్స్ గా ఉండు. వర్ష, అదేంటండి మీరింతగా బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? నిహాష్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నాకు బాగా చిరాకు వచ్చిన రోజు నేను కూడా అన్నయ్య బాటలోనే వెళ్తాను. అభి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు. వర్ష, మామయ్య ఊరుకుంటారా మరి? మీ అన్నయ్యకి చెప్పినట్టే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటాడు. అప్పుడేం చేస్తారు అని అడుగుతుంది వర్ష. నిహాష్, హా, మనం చదువుకున్న వాళ్ళం, మర్చిపోయావేమో. హ్యాపీగా జాబ్ చేసుకుంటూ బ్రతికేయొచ్చు తెలుసా? ఇదంతా ఫుల్ హెడేక్ అని నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వర్షకైతే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ మనిషి ఏంటి ఆస్తి డబ్బు అని ఆలోచించకుండా ఏదేదో చెప్తాడు. ఎన్నో ఆశలతో ఈ ఇంటికి కోడలుగా వస్తే నిహాస్ నా కొంప ముంచేటట్టున్నాడు. నేనేమైనా రాంగ్ స్టెప్ వేశానా అని ఆలోచనలో పడుతుంది. వసంత, చంద్ర, నిహాష్ వాదించుకోవటం విని నిహాష్ రూమ్ కి వస్తుంది. నిహాష్ వర్ష మాటలు వింటుంది. డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఏదో ఆలోచిస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది వసంత. వసంతకైతే మంచి కోడలు దొరికింది. అతిథికి సీతమ్మ లేని లోటు కనబడుతూ ఉంటుంది. తనకి రాత్రంతా నిద్రపోవాలన్నా నిద్ర పట్టదు. అనురాగ్ని చూసుకుంటూ ఉండిపోతుంది. గుణ, విష్ణు 2 రూమ్స్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అతిథి ఉదయాన్నే అనురాగ్ కి ఫుడ్ అది ప్రిపేర్ చేసి గుణ, విష్ణులకి కాఫీ తీసుకెళ్తుంది. గుణ, విష్ణు ఇద్దరు ఫ్రెష్ కనిపిస్తారు. అతిథి త్వరగా నిద్రలేచినట్టున్నారు. విష్ణు, అవునమ్మా, అభి కోసం లాయర్ని కలవాలి. వాడు చెయ్యాల్సిన పనులు చాలా పెండింగ్ లోనే ఉన్నాయి. గుణ, కాఫీ చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ. అతిథి, నా కోసం రాత్రంతా నాకు తోడుగా ఉన్నారు. నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి అని వెంటనే, గుణ గారు మీరంతా ఏ బిజినెస్ చేస్తున్నారు? అంటే ఎన్ని బిజినెస్లు ఉన్నాయి? గుణ, నిన్ను అభి దేనికి తీసుకొచ్చాడో మాకైతే తెలియదు, కానీ వాడు చాలా మంచివాడు. ఎవరికి హాని జరగాలి అని అనుకోడు. అతిథి, నాకు అర్థమైంది. దీక్ష అని అనగానే గుణ, ఆ విషయాలన్నీ నీకు మేము చెప్పలేము. అభినే నీతో మాట్లాడాలి. అతిథి, పర్వాలేదు, నాకు అభి ఎలాంటి వాడో క్లారిటీ వచ్చింది, అది చాలు. గుణ, విష్ణు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుని అతిథితో చెప్పేసి ఇక బయటికి వెళ్ళిపోతారు. అతిథి అనురాగ్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సీతమ్మ చనిపోవడం చాలా బాధగా ఉంది.